ఏమండి నాణ్యమైన కందిపప్పు మరి చూడండి ఇందులో మట్టి గడ్డ కానీ ఏదన్నా పోయిన పప్పు కానీ ఏదన్నా ఉందేమో మీ మీడియా ముఖంగా మీ మీడియాలో కనపడుతుందిగా చూసి చెప్పండి. అలాగే నాణ్యమైన సన్న బియ్యం అండి. మరి మామూలు ఈ పచ్చి రైస్ అండి 48 రూపాయలు. మరి పేద ప్రజలందరికీ అందుబాటులో ఉండే సరుకులు ఏమండి అసలు కొట్టుల్లో కొనాలంటే 220 రూపాయలు, కొందరు 230 రూపాయలు కూడా అమ్ముతున్నారండి కొన్ని షాపుల్లో. మరి ఇది 160 రూపాయలకి మరి ప్రభుత్వం నిర్ణయించిన ధర 160 రూపాయలు. అదేవిధంగా అన్నీ ఇప్పుడు మొత్తం అమలులోకి చేస్తామని చెప్పి ఇప్పుడే మంత్రి గారు చెప్పారు. అందుకని మాకు చాలా ఆనందంగా ఉంది. హర్షించదగ్గ ప్రభుత్వం మరి ఈ కూటమి ప్రభుత్వం. ఏమండి గత ప్రభుత్వంలో పంపిణీ చేయలేదండి కందిపప్పు. చేశామని ఎవరు చెప్పారు? అసలు రేషన్ డిపోలో చేశారా? అసలు ఎవరన్నా మాట విన్నారా గత ప్రభుత్వంలో? చెప్పండి ఒకసారి. వ్యానుల్లోనండి ఏదో అంటారు చూసారా, పైన పటారం లోన లొటారం. అంతేగాని డబ్బా వ్యాన్ రావడం తప్పితే పోలీస్ సైరన్ వేసుకుంటా ఒక డబ్బా వ్యాన్ అయితే వచ్చింది కానండి అందులో ఒక పుచ్చిపోయిన బియ్యం తప్ప నాణ్యమైన సరుకు లేదండి. ఆ రోజున పంచదార కూడా ఇవ్వలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఏమన్నా 1 నెల 2 నెలలు ఇచ్చి ఉంటాడేమో కానండి కందిపప్పు మట్టికి ఇవ్వలేదండి. ఇచ్చామని చెప్పుకొని వాళ్ళు అమ్ముకుని వాళ్ళు దోపిడీ చేసుకున్నారు. ఆ రోజున మరి పౌరశాఖ మంత్రి గారు కొడాలి నాని గారు మరి ఈ ప్రశ్న అండి ఇచ్చారా లేదా అని ఆయన అడిగితే అసలు బ్రహ్మాండంగా చెబుతాడేమోనని మేము ఇప్పుడు అనుకుంటున్నాం. కొడాలి నాని గారు ప్రజల డబ్బు ఎంత దోసుకున్నాడో ఈ సరుకుల మీద ఆయనకే తెలియాలి. అంతేగాని ఇవ్వలేదండి. పంచదార కూడా ఇవ్వలేదు. ఏమండి చాలామంది, నేను అనకూడదు కానీ చాలామంది అన్నారు సన్న బియ్యం సరఫరా చేయలేని సన్నాసి నా కొడక అని చెప్పి. మేము ఆ మాట అంటే బాగోదు అంటాం కూడా నేను తప్పే. కాకపోతే ఆ మాటను ఇవాళ నేను గుర్తు చేయడానికి చెప్తున్నాను అనమాట. మేము అనటాక్ కాదు, ఆయన పెద్ద మనిషి, మనం అనకూడదు కానీ గుర్తు చేస్తా ఉన్నాను ఇవాళ నేను. అంటే ఆ రోజున చాలామంది అన్నారు సన్న బియ్యం ఇవ్వలేని సన్నాసి నా కొడక నీకు పౌరశాఖ మంత్రి ఎందుకురా బాబు అని చెప్పి ఆ రోజున అన్నారు. ఎందుకనంటే మనం ఆ రోజున మన మంత్రి గారిని అనకూడదండి, తప్పు మందే. కాదే గుర్తు చేస్తాకంటున్నా. ఏమండి కొడాలి నాని గారు ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఆయన ఏమన్నా గుడివాడలో 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ఏమైనా అభివృద్ధి చేశాడా? రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి చేయటానికి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి ఒక రోడ్డు వేయించుకోలేకపోయాడు, బస్ స్టాండ్ కట్టలేకపోయాడు. అలాంటి వ్యక్తి రాష్ట్ర ప్రజలకి ఎలా న్యాయం చేస్తాడని ఎవరు అనుకుంటారండి? అందుకని ఆ రోజున కొడాలి నాని గారు ఏమీ చేయలేదండి. పుచ్చిపోయిన బియ్యమేమో తక్కువ, పురుగులేమో ఎక్కువ. టెంకి పురుగులు, తెల్ల పురుగులు మరి ఎలా తింటారండి పేద ప్రజలు? వాళ్ళు మనుషులే కదా. ఓట్లేసి మిమ్మల్ని పాలకులుగా గెలిపించింది ఈ పుచ్చిపోయిన బియ్యం తింటాక అని చెప్పి ఆనాడు ప్రజలు చాలా ఏడ్చారండి నిజంగాను. కానీ బాధపడ్డారు. కానీ ఎవరు చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకనంటే ఏం మాట్లాడితే ఏం కేసులు పెడతారో అని భయపడాల్సి వచ్చింది ఆ రోజున. నేను కళ్ళతో చాలామందిని చూశారండి. పొస్తులు కూడా పడుకొని పనులు లేక ఇబ్బంది పడి స్టోర్ బియ్యం అన్న వస్తే కడుపు నిండా తిన్నాము అని అనుకున్నారు. కానీ అవి కూడా కడుపు నిండా తినలేని పరిస్థితి. ఏంటండి అవి ఏంటో ఉబ్బిపోయాయి ఆ బియ్యం, అసలు బాగుండేవి కాదు. కందిపప్పు అసలు ఇవ్వనే లేదండి. 1 నెలలో 2 నెలలు పక్క బజార్లో ఇస్తే ఈ బజార్లో ఇచ్చేవాడు కాదు. అలాగా చేశారు. ఎవరి కాళ్ళు సమాధానం చెప్పేవాళ్ళు కాదండి. ఒక సచివాలయంలో ఈ వాలంటరీ వ్యవస్థ కూడా అప్పుడు ఏంటమ్మా మాకు బియ్యం రావట్లేదని అంటే మీరు ఎక్కువ మాట్లాడితే ఆ ఉన్న బియ్యం కూడా తీసేస్తాం, కార్డు తీసేస్తామని దడిపించి తీసేసిన సందర్భాలు కూడా ఉన్నాయండి. అలాంటి మరి ప్రభుత్వాన్ని ప్రజలు ఎలా ఎన్నుకుంటారండి? ఆ ప్రభుత్వంలో ఒక్క మంచి పని చేశాము మేము ప్రజలకని చెప్పండి. ఇప్పుడు వాళ్ళు చేసిన దోపిడీలు ఇవన్నీ ఇవాళ బయటకు వస్తూ ఉంటే ప్రజలకి కళ్ళకు కట్టినట్టు ఇవాళ అర్థమవుతుంది. నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు మరి కరెంటు వ్యవస్థనే తీసుకుందామండి. కరెంటులో ఇవాళ ఆయన అసలు ఆయనకు అంత వివరించి చెప్పాల్సినంత అవసరం లేదు. ఒక ప్రకటన ఇవ్వచ్చు. కానీ మేము స్కూల్లో చదువుకున్నప్పుడు ఒక మాస్టర్ గారు ఇది ఇది ఈ అని ఎలా అయితే మాకు ఆ రోజున వివరించారో ఇవాళ రాష్ట్ర ప్రజలకి అదే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు వివరిస్తుంటే అమ్మో ఇంత దోచుకున్నారా మా డబ్బు అని చెప్పి ఇవాళ ప్రజలు తెలుసుకుంటా ఉన్నారండి. అందుకని అలాంటి ప్రభుత్వాన్ని పంపించేసి మేము తినకపోయినా ఇప్పుడు శుభ్రంగా ఉంటామని ప్రజల
రోజులు ఆ ధీమాకు వచ్చారు. ఈ రోజునండి ఇంత నాణ్యమైనవి ఇచ్చినప్పుడు ప్రజల కళ్ళల్లో ఎంత ఆనందం నిండాలండి, అదే ఆనందంతో ప్రజలు ఉన్నారు. మీకు ఇంకా ఏమేమి కావాలని కోరుకుంటున్నారు ఇలాగే సబ్సిడీలు? ఏమండి సబ్సిడీలు మామూలు కూటమి ప్రభుత్వంలో ఉండంగాను 3 గ్యాస్ బండ్లు ఇస్తానని చెప్పారు మరి నారా చంద్రబాబు. తప్పకుండా మరి 3 నెలలు అమలు చేస్తామని చెప్పి మొన్న పేపర్ ప్రకటన చూసాం. అది హర్షించదగ్గ విషయమే కదా. తల్లికి వందనం. మరి ప్రతి పిల్లాడు చదువుకునేవాళ్ళు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండంగా ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఒక్క పిల్లోడికే ఇచ్చేవాళ్ళండి 15,000. అందులో 2,000 కటింగ్ అంటండి మరి బాత్రూమ్లకంట తీసుకునేవాళ్ళు. ఇలా కాకుండా ఇవాళ 3 4 నేను చదివిస్తాను అని నారా చంద్రబాబు నాయుడు గారు భరోసా ఇవ్వటం జరిగింది ఎలక్షన్ కూటమి ప్రభుత్వంలో. మరి అలాగే అమలు చేస్తారండి. ఇప్పుడు ఆ స్కూళ్ళు తెరిచారు, అమలు చేస్తారు. అలాగే 18 సంవత్సరాలు దాటిన కాడి నుంచి 59 సంవత్సరాల వరకు నెలకి వైట్ రేషన్ కార్డు ఉన్న హక్కుదారులు పేదలందరికీ 1,500 ఇస్తాను. ఇంట్లో అమ్మా కూతుళ్ళున్నా అత్తా కోడళ్ళున్నా కూడా ఇస్తామని చెప్పి ప్రకటన చేశారు. అదేవిధంగా ఇస్తామని చెప్పి చెప్తున్నారు. అదే మాట మీద నిలబడేది. ఎందుకనంటేనండి మాట మీద ఎందుకు నిలబడిద్ది అని నేను చెప్తా ఉన్నానంటే మొన్న 1 తారీఖున వాలంటరీ వ్యవస్థ లేకుండా సచివాలయం ఉద్యోగస్తులతో పెన్షన్ పంపిణీ చేసినప్పుడే ఈ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమై ఉంటుంది. ఎందుకనంటేనండి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు 3,000 పెన్షన్ని నేను అధికారంలోకి రాగానే 4,000 చేస్తానన్నారు. 1000 పెంచి 4,000. అదేవిధంగా ఏప్రిల్ మే జూన్ నెల 3,000 మొత్తం 7,000 ఇస్తానన్నారు. ఇంటికెళ్ళి తెల్లవారుజామున ఇంటికెళ్ళి ఇచ్చారండి. అంటే ఈ సిబ్బంది ఇస్తాం పెద్ద గొప్ప కాదు. నారా చంద్రబాబు నాయుడు గారు 5:30కి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం అంటే ఒక పేదవాడికి ఎంత హర్షించదగ్గ విషయం అండి. అదే సంతోషం రాష్ట్ర ప్రజలందరికీ ఉంది. అలా మాట మీద నిలబడతాడు అని నెల రోజులు కూడా కాకముందే మరి నారా చంద్రబాబు నాయుడు గారు మాట మీద నిలబడి పెన్షన్ ఇవ్వడం జరిగింది. 7,000 రూపాయలు వికలాంగులకి, అదేవిధంగా 15,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. అలాగే ఇప్పుడు ఆయన అమలు చేసినాయని కరెంటు ఛార్జీలు తగ్గిస్తామన్నారు. ఏమండి కొండ అన్నం పెట్టంగానే ఉడికిపోదు కదా, ఉడికిపోతుందా? బియ్యం కడిగి పొయ్యి మీద పెడతాము, అన్నం అయిపోతుంది, అప్పుడు అవ్వదు కదా. ఆయన కూడా ప్రభుత్వంలో లోటుపాట్లు చూసుకోవాలి. మరి గత ప్రభుత్వం చేసిందంతా దోచుకోవడం మనుషుల్ని పీక్కు తింటమే కదండి. అవన్నీ లోటుపాట్లు చూసుకుని మరి ప్రజలందరికీ కూడా మరి అందుబాటులోకి ఇస్తారని చెప్పి మేము అనుకుంటున్నాము. మరి ఈ మహిళలు కూడాను మాకు గ్యాస్ బండ్లు వస్తాయి అని అదేవిధంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి గత ప్రభుత్వంలోనండి చదువుకునే పిల్లోళ్ళు లేడు. ఎందుకంటే ఒక గంజాయికి బానిస అయిపోయారు. ప్రతి తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నప్పుడు ఆయన ఒకటే మాట అన్నారు, నేను ఇవన్నీ నియంత్రణ చేస్తాను అన్నారు. అదేవిధంగా మరి హోమ్ మినిస్టర్ అనిత గారు మరి గంజాయి మీద ఉక్కుపాదం పెట్టారనమాట. ఎంతమంది దొరుకుతున్నారండి. మరి నిన్న ఒక మినిస్టర్ గారి దగ్గర ఎవరో ఒక ఎమ్మెల్యే గారి దగ్గర వెళ్ళి తల్లిదండ్రులు మా పిల్లల్ని గంజాయికి బానిస చేసింది గత ప్రభుత్వంలో అని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయండి. ఏమండి బిడ్డలు ఎవరి బిడ్డలైనా ఒకటే, ఎదుటి వాళ్ళ బిడ్డలైనా ఒకటే, నా బిడ్డలైనా ఒకటే అలా అనుకొని మరి ఆ గంజాయిని ఉక్కుపాదం మోపింది. అంటే పిల్లల మీద కూడా వ్యాపారం చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వం. అంటే పిల్లల ఆరోగ్యాలు కూడా చెడగొట్టి మరి అంత ఇదిగా వ్యాపారం చేసండి. అలాంటి ప్రభుత్వం అవసరమా? అసలుకి కాదని చెప్పి మేము ఎల్లగొట్టేశారు. బియ్యం ఉండగానే అవుతున్నారు కదా. అలా గుడివాడు ఏమన్నారు కదా, కోడి గుడ్డు పెట్టింది, గుడ్డు పెరగాలి, పొదగాలి, పరిశ్రమలు రావాలని చెప్పారు కదా. ఏమండి 151 ఎమ్మెల్యేలు గెలిచారు. ఆ గెలిచిన ఎమ్మెల్యేలకి అసలుకి చదువు, సంస్కారము, అమ్మగారిని గౌరవించే మనస్తత్వం ఉంటే రాష్ట్ర ప్రజలను కూడా అలాగే గౌరవిస్తారు. అసలు వీళ్ళకి పరిపాలన ఎలా చేయడం రాదు. గుడ్డు పెట్టంగానే కోడి వచ్చిద్దా, ఏకొచ్చిద్దా అని అంటే కోడిగుడ్డు మీద ఏకలు రావండి. ఏక రాదు కాబట్టి ఆయన కోడిగుడ్డు చెప్పాడు. అన్నం పెట్టంగానే ఉడికిద్దా అంటే అది ఉడకడానికి టైం పట్టిద్ది. చంద్రబాబు నాయుడు గారు కూడా నిదానంగా ఒక్కొక్కటి సాల్వ్ చేస్తారని నేను చెబుతున్నా. గుడ్డుకి అన్నానికి తేడా లేదు కదండి. గుడ్డుకి ఏక్కి తేడా తెలియని వ్యక్తి అమర్నాథ్ గారు. ఇంకా ఆయన గురించి ఏం చెబుతామండి, వాళ్ళ దందాల గురించి ఏం చెబుతాం మేము కూడాను. ఏమండి ఫ్రీ బస్సు అసలు అందరికీ సంతోషమైంది. ఎందుకనంటే ఇవాళ మార్కెట్కి వెళ్ళాలన్నా లేకపోతే ఏదో ఆడవాళ్ళకి మార్కెట్ పిచ్చులు, మరి చీరలు జాకెట్లు పిచ్చులు ఇవన్నీ ఎక్కువైపోయి ఏదో ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒకటి కొనుక్కుందాం కదా అని చెప్పి వెళ్తూ ఉంటారండి. అలాంటిది ఇవాళ ఛార్జీ లేదని అంటేనండి ప్రతి బస్ స్టాప్కి దిగెక్కుతారు.
ఎందుకనంటే ఆటో ఛార్జీలు మరి పేలిపోతున్నాయండి. 30 రూపాయలు 40 రూపాయలు తీసుకుంటున్నారు. మరి గత ప్రభుత్వంలో కూడా బొచ్చు ఛార్జీలు 3 సార్లు పెంచినట్టున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు. బాగా పేదల మీద బాగా పెనుభారం వేశాడు. అదేవిధంగా ఇప్పుడు బస్ ఛార్జీలు లేవండి. ఆడవాళ్ళందరికీ సంతోషం, ఎక్కడం దిగడం తప్ప ఇంకేమి లేదు. కాబట్టి నిజంగా సంతోషకరమైన పథకాలు పెట్టారని చంద్రబాబు నాయుడు గారిని నిజంగా గొప్పగా చెప్పుకుంటున్నామండి. ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడతారు కదా. ఏమండి ఏమి ఇబ్బంది పడరండి. ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టింది మధ్యతరగతి పేదవాళ్ళకి ఎక్కుతారనే ఉద్దేశంతో ఆయన పెట్టాడు. ప్రతి మహిళ ఎక్కుతారండి. ఇప్పుడు నాకే ఉందండి, నాకు ఎక్కువ స్తోమత ఉంది, నేను ఎక్కను కదా, నేను ఆటోలో వెళ్తాను కదండి. స్తోమత లేని వాళ్ళు ఎక్కుతారు కదండి. ప్రతి మహిళకే ఆయన చెప్పాడు. ఆవిడ ఎక్కదుగా, ఎక్కాల్సి వస్తే ఎక్కదుగా. ఇప్పుడు బళ్ళు వేసుకుని తిరిగే వాళ్ళు ఉన్నారు, ఇవాళ టైం చూసుకుని పనులు చేసుకునే వాళ్ళు ఎక్కువైపోయారండి. అందుకని చెప్పి నేను అంటున్నాను, అంతేగాని ఎక్కడని ప్రతి మహిళలకు ఉంది అవకాశం, ఉపయోగించుకునే వాళ్ళు ఉపయోగించుకుంటారు. మరి అది అందుకని నిజంగానండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా ఆయుష్ కూడా ఆయన పోసుకుని నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలతోగాలని, మళ్ళీ ప్రభుత్వం ఆయన రావాలని, మళ్ళీ ఈ ప్రభుత్వం అందరికీ అందుబాటులో ఉండి మరి అమరావతిని డెవలప్ చేయాలని, రాబోయే పిల్లలకు కూడా ఒక ఉపాధి కల్పించాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చంద్రబాబు నాయుడు గారే ఆయన ఉన్నంత వరకు ఆయనే ముఖ్యమంత్రి కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.